ఉమెన్ మీ తరఫు నుంచి ఒక వాయిస్ వినిపిస్తారు కదా, దట్ ఇస్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద ఫైట్. యుద్ధం అనేది మన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, మనం దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో అందుకే ఆ డైలాగ్ రాజా. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, కౌరవులకి పాండవులకి మధ్యలో చెప్పారు, కానీ యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. సో దట్ ఈస్ ద స్పిరిట్. అంటే మీరు చూడండి, కృష్ణుడు ఒక సుదర్శన చక్రం పట్టుకుంటాడు, రాముడు ఒక విల్లు పట్టుకుంటాడు, మన మన భగవంతుల్లో ఆయుధం ఆంజనేయుడు గద పట్టుకుంటాడు. అంటే ఆయుధం పట్టుకొని దేవుడు లేడు మనకి. సో అధర్మం మీద యుద్ధం చేయాలి అనేది మీరో నేనో లేదా మేము స్లో మోషన్లో తీసే హీరోలు చెప్పింది కాదు. ఇట్స్ ఇన్ అవర్ డిఎన్ఏ, ఇట్స్ ఇన్ అవర్ ట్రెడిషన్, ఇట్స్ ఇన్ అవర్ కల్చర్. సో మై డియర్ ఉమెన్, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు ఫైట్ ఫర్ వాట్ ఎవర్ యూ డిజర్వ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మోస్ట్ ఫనియస్ట్ పర్సన్ ఎవరికి ఇస్తారు మీరు షూటింగ్లో ఉన్నప్పుడు? యాక్చువల్లీ బాబీ గారు ఉన్నారు, ఆయన ప్రతిదానికి ఆయన టార్గెట్ అయిపోయేవారు సెట్లో, బాబీ గారు అని. సో హీ యూస్ టు హ్యాండిల్, ఆయన పాపం పచ్చడైపోయేవారు అందరి మధ్యలో. హీ యూస్ టు హ్యాండిల్ దాట్, హీ యూస్ టు హ్యాండిల్ డేట్స్, హీ యూస్ టు హ్యాండిల్. సో ఆయనకి ఇస్తా. ఆయన పాపం చూడడానికి ఇట్లాగే ఆయన చూసిన వెంటనే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, సాంప్రదాయ. థ్యాంక్ యూ. ఆయనకి మీరు చేసిన అన్ని రోల్స్లో మీ సూటబుల్ ఏది పర్సనాలిటీకి? With which role you identify yourself? I think Leela was a character very similar to mine. ఓకే. లీలా అనేది ఒక మెటాఫిజికల్ నేమ్ అండి. లీలగా గుర్తుంది అంటే విచ్ డజంట్ హ్యావ్ ఫుల్ స్పేస్ ఇన్ యువర్ లైఫ్. అమ్మాయి క్యారెక్టర్ కూడా హీరో జీవితంలోకి అలా లీలలాగా వచ్చి వెళ్ళిపోద్ది కాబట్టే లీలా అని పెట్టా. ఇంత ఆలోచించి పెడతాను నేను. మళ్ళీ మాస్ డైరెక్టర్ అంటారు. థ్యాంక్ యూ సార్. So basically I'm from Karnataka. Oh wow, ಹೇಗಿದ್ದೀರಾ? ಆರಾಮಿದ್ದೀನಿ, ನೀವು? ಆರಾಮಾಗಿದ್ದೀರಾ? ಎಲ್ಲಿಂದ ನೀವು? కన్నడ మాడుకోండి వెళ్తాం ఇంకా. So I want to ask, what is the one thing that you miss about Karnataka? Of course, the people. I think ನಾನು ಅಲ್ಲಿ ಪ್ರಮೋಷನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ತುಂಬ. ಸೊ ಆ ಟೈಮಲ್ಲಿ ನಾನು ತುಂಬ ನನಗೆ ಫ್ಯಾಂಡಮ್ ಇದೆಲ್ಲ ಅರ್ಥ ಆಗಿದ್ದೆ ಕರ್ನಾಟಕದಿಂದ. ಸೊ ನಾನು ಸಿನಿಮಾಲಿ ಹುಟ್ಟಿದ ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಅಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ. ಬಟ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ಸೋ ದ ಇಡ್ಲೀಸ್, ಐ ಡೋಂಟ್ ನೋ, ಬೆನೆ ದೋಸಾ, ಇಡ್ಲಿ, ಆಲ್ ಆಫ್ ದ್ಯಾಟ್ ಐ ಮಿಸ್ ಅ ಲಾಟ್. What did she say in Kannada? Did she say any comment on me? No? I'm good. ಹರೀಶ್ ಶಂಕರ್ ಅವರು ಆದಷ್ಟು ಬೇಗ ನಮ್ಮ ಕನ್ನಡ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲೂ ಒಂದು ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜಸಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗೋ ಸಿನಿಮಾ ಅವ್ರು ಡೈರೆಕ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತ ನಾವು ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ನಾವು ಕೇಳ್ಕೊತಾ ಇದೀವಿ. ఏంటి హరీష్ శంకర్ ఏ లాంగ్వేజ్ రాదా ఏమంటున్నా? మీ వన్ లైనర్స్ కన్నడలో కూడా మేము వింటే బాగుంటుందని మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Hi. హలో. Actually, you are a fantastic dancer. Thank you. So, I would like to know, ఇప్పటివరకు మీరు చాలా సాంగ్స్ చేశారు కదా, సో దాంట్లో విచ్ వన్ యూ ఫెల్ట్ డిఫికల్ట్? సో డిఫికల్ట్ అబౌట్ మూవ్స్ అండ్ స్టెప్స్. తనకు బాగా కష్టపడి చాలా ఇబ్బందికి పెట్టిన సాంగ్ ఉస్తాద్లో తొలి ప్రేమ సాంగే. ఎందుకంటే తనకి డ్యాన్స్ వచ్చి కదా, దీంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కదా, చాలా ఇబ్బంది పడిపోయింది. అయ్యో అసలు ఎలా నడవాలి అని. దాంట్లో ఒక బిట్ ఉంటుందండి, ఒక రన్నింగ్ షాట్ వేర్ షీఈ్ ఇమాజినింగ్, అమ్మాయి ఇమాజిన్ చేసినా ఇక్కడ ఆగిపోద్ది, ఫ్రీజ్ అయిపోద్ది, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఆ షాట్ అప్పుడు యాక్చువల్లీ కొంచెం షూట్ చేసాం, ఒక కాంటెంపరీ స్టైల్లో తను అటు ఇటు డాన్స్ చేస్తున్నట్టు. ఈయన డాన్స్ రాకుండా ఉండేటట్టుగా చేయాలి అన్న. అంటే ఓకే సార్, కొరియోగ్రాఫర్ లేడు అసలు, మొత్తం సాంగ్ కొరియోగ్రాఫర్ లేడు. ఆ మూమెంట్ తను చేస్తే నేను కరెక్ట్ చేయడం, కొన్ని నేను చూపించడం, కొన్ని తను చూపించడం, ఇలాగే జరిగింది. సో యా, డిఫికల్ట్. ఐ డోంట్ లుక్ ఎట్ ఎనీథింగ్ లైక్ దట్ బికాస్ నేను ఏమైనా చేయాలని చేస్తా. సో ఐ ಕಾಂಟ್ ಚೂಸ್ ಒನ್. ಓಕೆ, ನಾನು ಕೂಡ ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. ವಾವ್, ఏంటి మెల్లిగా? ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರಾ? అది కాదు, బెంగళూರಿಂದ ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರಾ ಇಲ್ಲಿ? కుంభమేళలో ఒక్కొక్క నాగసాధు వచ్చినట్టు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు అన్నట్టుగా నాగసాధులాగా వస్తారు ఏంటి మీరు అందరూ? ಅಂದರೆ ಸರ್ అంటే ಮ್ಯಾಮ್ ಕೂಡ కొంచెం ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾರೆ కదా, ಅದೊಂದು ಎಕ್ಸೈಟ್ಮೆಂಟ್ మా అందరికి. ಮ್ಯಾಮ್ ಇವಾಗ ಆನ್ಸರ್ ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀರಾ, ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀರಾ? ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ಇವಾಗ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರೋ ಉಸ್ತಾದ್ ಭಗತ್ ಸಿಂಗ್ ಫ್ಯಾನ್ಸ್ ಬಂದು ನೋಡ್ಬೇಕಲ್ಲ, ಅದಕ್ಕೆ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ಅಂದರೆ ತುಂಬ ಜನ ಇದ್ದಾರೆ ಮ್ಯಾಮ್. ಇವಾಗ ನನ್ನ ಕ್ವೆಶನ್ ಬಂದು, ನೀವು ತುಂಬ ಇಂಕ್ವಿಸಿಟ್ ನಾವೆಲ್ಲ ವುಮೆನ್ ಅಂತ ಹೇಳಿದ್ರಿ. ಇವಾಗ ಇಂಕ್ವಿಸಿಟ್ ಅಂದಾಗ ನೀವು ಸರ್ ಹತ್ರ ತುಂಬ ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ರಿ. ಸೊ ಲೈಕ್ ವೆರಿ ಫ್ಯೂ ಇಫ್ ಯು ಕ್ಯಾನ್ ಶೇರ್
ವಾಟ್ ಎವರ್ ಯು ಏನು ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತನಾ? ಸರ್ ಇಂದ ನೀವೇನು ಸೊ ಕಲ್ತಿದ್ದೀರಾ? ಯೂಶ್ವಲಿ ನನಗೆ ಕುತೂಹಲ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ ನಾರ್ಮಲ್ ಆಗು ಲೈಫಲ್ಲಿ. ಸೊ ಐ ಥಿಂಕ್ ಇವರಿಂದ ಇವ್ರಿಗೆ ತುಂಬ ನಾಲೆಜ್ ಇದೆ, ಪ್ರತಿಯೊಂದು ತುಂಬ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ನಾವು ನನ್ನ ಫಸ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಇಲ್ಲಿ ನನ್ನ ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಡೈರೆಕ್ಟರ್ AP ಅರ್ಜುನ್ ಅವರು. ಸೊ ಅವರು ತುಂಬ ಹೇಳ್ಕೊಡ್ತಾಯಿದ್ರು, ಡೈರೆಕ್ಟರ್ ಪಕ್ಕದಲ್ಲಿರೋ ಒಂದು ಚೇರ್ ಮೇಲೆ ಕೂತ್ಕೋಬಾರ್ದು, ಪ್ಲಸ್ ಕ್ಯಾಮ್ರಾಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು, ಈ ಥರ. ಸೊ ಅಂಥದ್ದು ತುಂಬ ಇದೆ ಇವ್ರ ಹತ್ರ. ಬಿಕಾಸ್ ಇವ್ರಿಗೆ ಹೊಲಿಸ್ಟಿಕ್ಕಾಗಿ ತುಂಬ ನನಗೇನು ರಿಮೈಂಡ್ ಮಾಡಿದ್ರು ಅಂದರೆ, ಇವಾಗ ಒಂದು ಸೆಟ್ಟಿಗೆ ಹೋದಾಗ ರೈಟರ್ಸ್, ಅಕಸ್ಮಾತ್ ರೈಟರ್ಸ್ ಇದ್ದರೆ, ಅಸಿಸ್ಟೆಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ಸ್, ಇವ್ರನ್ನ ಎಲ್ರೂ ಅಕ್ನಾಲೇಜ್ ಮಾಡೋದು, ಅಥವಾ ಒಬ್ಬರ ಕ್ರಾಫ್ಟ್ನ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಮಾಡೋದು. ಸೆಟ್ಟಲ್ಲಿ ಯಾರೇ ಇದ್ದರೂ ಅವ್ರನ್ನ ತುಂಬ ರೆಸ್ಪೆಕ್ಟ್ಫುಲ್ಲಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಸೊ ಇದನ್ನು ಅವರಿಂದ ನಾನು ನಮ್ಮೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು, ಬಟ್ ಐ ಥಿಂಕ್ ನಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ಇನ್ನೂ ಖುಷಿ ಆಗುತ್ತೆ, ನಮಗೂ ಜ್ಞಾಪಕ ಬರುತ್ತೆ. సో ఆ ಥರ ఐ లెర్న్ ತುಂಬ ಒಳ್ಳೆ గుణಗಳು కల్తిದ್ದೀನಿ ಇವರಿಂದ. సార్ చాలా పొగుడుతున్నారు సార్ మీ గురించి. ఎక్స్పెక్ట్ నమ్మొచ్చా? నమ్మొచ్చు సార్. చెప్తున్నారు అంటే మీరు ఉన్న ప్రతి ఒక్కళ్ళని సెట్లో అక్నాలెడ్జ్ చేసి వస్తారు. అది ఆవిడ ప్రతి ఒక్కరిని అక్నాలెడ్జ్ చేసి వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది మీ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తున్నారు. ఐ గెస్ మ్యామ్, ఐ ఫీల్ వీ షుడ్ ఆల్సో ఆల్ లెర్న్ దాట్. Maybe we should acknowledge everything from everybody, irrespective of the position that they are in. Correct, absolutely. Thank you. ఫేవరెట్ తెలుగు డైలాగ్ ఏంటి? తెలుగు డైలాగ్ ఆడదంటే అబల కాదురా తబలా, మోత మోగిపోద్ది. మోత మోగిపోద్ది. What is the, biggest challenge in overall city industry, and how did you overcome it as a woman? Your EQ, Yeah. your emotional quotient in life, Yes. I think it's an advantage and a disadvantage. Okay. So I tend to sometimes, my energy levels used to depend on that. See, let it be PMSing, let it be on your periods, whatever. But pushing myself at times where I feel very vulnerable, Okay. that has been my challenge. Because I think everything else we can handle it here, but when it comes to here, you're a little like that, yeah. And it's fine, like I have not had an issue, like all of my songs I can say, most of them at least, that have been appreciated, I've shot while I've been on my period. So that is not a excuse anywhere. And when we want things in par, and when we say we want things equally, I feel like we have to push beyond physiological barriers, right? Yeah. So psychological, physiological, all of this is all Yeah. not an excuse. So can you please share us some fun moments on sets with Pavan Kalyan garu and with Harishankar garu? Unforgettable moments? When I was recreating the Khushi scene, I think అప్పుడు స్పెగెటీ ప్రాబ్లం ఉండింది మాకేంటంటే అదే కైండ్ ఆఫ్ ఆ సీన్లో దే వర్ ఈటింగ్ నూడిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కాకపోతే నేను తినే నూడిల్స్ కరెక్ట్గా రావట్లేదు. సో అది కరెక్ట్గా ఆయన ఉన్నారు అక్కడ, ఇప్పుడు ఆయన ముందు చేసి తపన పడుతున్నా, ఆ ఫోర్క్లో తిరగట్లేదు సార్ అని. సో దట్ వాజ్ అ ఫన్ రీక్రియేట్ చేసే టైం. అండ్ దేక్లింగ చాలా వీడియోలో మీరు చూసుంటారు, నేను కళ్యాణ్ గారితో ఉంటే కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకుంటున్నారు. సో షీ కేఎం అండ్ సార్ ఐ వాంట్ టు టేక్ సెల్ఫీ అన్నప్పుడు అసలు సెల్ఫీ తీసుకోవడం ఎలా అని చెప్పి నేను తనకి నేర్పిస్తున్నాను అనమాట. సో ఆయన అప్పుడు విపరీతంగా నవ్వారు అండ్ దట్ ఇస్ ద మోస్ట్ ఫన్ మూమెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. మ్యామ్, ఇంకొక క్వశ్చన్, మీరు ఒక పాజిటివ్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారి నుంచి నేర్చుకున్నారంటే ఏంటి? పాజిటివిటీ ఈజ్ అ మైండ్ సెట్. సో నేను కొన్నిసార్లు సార్ I don't know if I would go for the most minor things and be like stress or anything like that. And first లైఫ్లో మన చుట్టూ ఉన్న బ్యూటీ చూడమ్మా, వెదర్ ఎంత బాగుంది అక్నాలెడ్జ్ చేయి ఇక్కడ, యునో. సో వెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ థింగ్స్ విత్ అ పాజిటివ్ లెన్స్, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. మనం ముట్టి డైలాగ్ ఉంటుంది కదా, పగిలిన కళ్ళజోడుతో జీవితం చూసి జీవితం మొక్కలైపోయింది అనుకుంటే ఎలాగా, కళ్ళజోడు పక్కన పెట్టి చూడు, పగిలింది కళ్ళజోడు జీవితం కాదు అని అర్థం. సూపర్. సో దట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. కళ్యాణ్ గారు ఎప్పుడు అదే ఉంటుంది యాక్చువల్గా. నాకు యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు మీతో ఎప్పుడు చెప్పుకునే అవకాశం దొరకలేదు, కానీ నాకు మీరు ఐ థింక్ సార్కి రాశి గారి మధ్యలో ఉన్న సీన్స్కి ఐ పర్సనలీ ఆల్సో కనెక్టెడ్ అ లాట్. థ్యాంక్ యూ. ఐ ఫీల్ లైక్
ఈ జనరేషన్లో మాకు యాజ్ ద యూత్ వినాల్సిన లైన్స్ అవి, తెలియాల్సిన పాయింట్స్ అవి, ఉండాల్సిన మైండ్ సెట్ అది. మా ఫ్రెండ్ వాళ్ళ నీస్ ఒక అమ్మాయి, నేను వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి లోపల షీఈ్ లైక్ 9 or 11 ఆ ఏజ్లో ఉంటుంది. మేము లంచ్ కూర్చోంటే డోర్ కొడతారు గట్టిగా, అమ్మ రామ్మ లంచ్కి రా లంచ్కి రా లంచ్కి రా అని కొడుతుంటే అమ్మాయి రాట్లా బయటికి. ఏమైంది అంటే తన బర్త్డేకి లైక్స్ రాలేదంట ఫోటో పెడితే. సో షీ గాట్ అప్సెట్. పిక్చర్ ఏదో పెడితే కేక్ పిక్చర్ ఫోటోకి లైక్స్ రాలేదు, ఏదో అలా ఫీల్ అయింది అనమాట. సో అక్కడి నుంచి వచ్చింది అది బేసిక్గా. సో వి డోంట్ లివ్ టు ఇంప్రెస్, హియర్ టు ఇంప్రెస్ ourselves whatever way you can actually. సో ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దేర్ సైడ్. Yeah. ఇప్పుడు మీరు ఈ వాటర్ థెరపీ, ఫైర్ థెరపీ ఇవన్నీ అన్నారు, అండ్ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్? అండ్ ఇస్ ఇట్ మీరు ఎక్కడి నుంచి, అంటే ఐ నో ఇట్ డస్ బికాస్ ఐ బిన్ ఎక్స్పోజ్ టు దీస్ థింగ్స్, బట్ యూత్కి అండ్ ప్లస్ మా లేడీస్ అందరికీ చెప్పాలి. చాలా మంది ఎమోషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా. యాక్చువల్లీ యువర్ థాట్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ అలాట్. మీరు టెన్షన్లో ఉన్నప్పుడు స్వెట్ వస్తుంటుంది, ఏదైనా విన్నప్పుడు పలానా వ్యక్తి వినగానే తన హార్ట్ పాజ్ అయిపోయి పడిపోయాడు, కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది అంటారు. యాక్చువల్లీ బ్రెయిన్ కంటే కూడా అంటే మీ వచ్చే థాట్ మీ బాడీ మీద ఎక్కువ ఉంటుంది. చూసి మీరు ఏదైనా విషయము కాన్ఫిడెంట్గా ఉంటే ఇట్స్ మై గట్ ఫీలింగ్ అంటారు. ఫీలింగ్స్ ఈజ్ అబౌట్ హార్ట్ కదా. వై డు వి యూజ్ గట్? గట్ అని ఎందుకు వాడతాము? అమ్మాయిలు అబ్బాయి నన్ను ప్రపోజ్ చేయగానే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటారు. ఫీలింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ హార్ట్ కదా, స్టమక్ అని ఎందుకంటారు? సో ఒక థాట్ అనేది బాడీని మొత్తం షేక్ చేయగలదు. యాక్చువల్గా మొత్తం మీ సిస్టమ్, మీ నర్వస్ సిస్టమ్ని, మీ బాడీలో ఉన్న కెమికల్స్ అన్నిటినీ ఒక థాట్ అనేది ఎఫెక్ట్ చేయగలదు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అందుకే ఎమోషన్స్ కూడా థాట్ నుంచే వస్తాయి ఫస్ట్. సో మీ థాట్ ఎంత క్లారిటీగా ఉంటే, ఎంత క్లియర్గా ఉంటే లైఫ్ అంత బెటర్మెంట్ సైడ్, అంత పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఇలాంటి థెరపీస్ అని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఒక అబ్బాయి గుర్తురాగానే అబ్బాయితో లెటర్సే, ఇప్పుడు అందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీకు ఒక అబ్బాయితో బ్రేకప్ అయింది అనుకుందాం. అబ్బాయి గుర్తురాగానే అతనితో స్పెండ్ చేసిన ఈవినింగ్సో, అతనితో స్పెండ్ చేసిన డిన్నర్సో, డిస్కోసో గుర్తొస్తుంటాయి. అవి మీరు మర్చిపోవాలనుకున్నారు కాబట్టి నిజంగా అబ్బాయి ఫోటో తగలెట్టేసారు అనుకోండి, ఇప్పుడు అబ్బాయి అనగానే మీ లాస్ట్ మెమరీ ఏముంటుంది? ఆ తగలెట్టిన ఫోటోనే గుర్తుంటుంది. దట్ ఎరేజెస్ యువర్ మెమరీ. ఇట్ వర్క్స్. సో ఒక థాట్కి ఒక రూపం, మనం దేవుడికి ఒక రూపం ఎందుకు పెట్టుకుంటాం? థాట్ దాని మీద పెట్టడానికే బేసిక్గా. ఇప్పుడు సరస్వతి అంటే గాడెస్ ఆఫ్ విజ్డమ్, లక్ష్మి అంటే గాడెస్ ఆఫ్ వెల్త్, ఆంజనేయ అంటే గాడ్ ఆఫ్ కరేజ్ అంటుంటాం కదా. మనం ఎనర్జీని ఏ పాయింట్ మీద ఫోకస్ పెట్టాలంటే ఆ పాయింట్కి మనం క్రియేట్ చేసుకున్న రూపాలు ఇవన్నీ. సో అందుకు థాట్ క్లియర్గా ఉండడానికి ఇలాంటి థెరపీస్ అన్నీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్ యాక్చువల్గా. యా. మీకు ఎలా తెలిసింది సార్? మీకు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? మీరందరూ పుస్తకాలు చదువుకున్నప్పుడు నేను జీవితాన్ని చదువుకున్నాను, అందుకే తెలుసు. సార్ ఇప్పుడు నేను కూడా అడగచ్చా? తగిలెట్టే చాలా ఫోటోలు అక్కడి నుంచి వచ్చింది. హాయ్ సార్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకి గబ్బర్ సింగ్ ఉంది, ఉత్సాద్ భగత్ సింగ్ ఉంది. సో ఈ 2 మూవీస్లో మీకు ఫేవరెట్ అంటే ఏ ఫిలిం? ఉస్తాద్ భగత్ సింగ్. Definitely That's great. Ustad Bhagat So Singh. what is the biggest I could see a more matured, more wide writer in me in Ustad Bhagat Singh. risk that you took in this film? Biggest risk ఏం లేదండి. Every filmmaker wants solo release of any film. Okay. But because of my exhibitor's choice or maybe it could be my producer's choice, we need to prepone the film. సో ఒక దురంధర్ లాంటి మాన్స్టర్ సక్సెస్ వచ్చిన ఒక ఫిలింతో రిలీజ్ చేయడం అనేది ఇట్ వాజ్ అ రిస్క్, డెఫినెట్లీ రిస్క్. బట్ ఒక తెలుగు మాస్టర్ కొడుకు డైరెక్షన్ చేద్దామని బయలుదేరినప్పుడే అన్నిటికంటే పెద్ద రిస్క్, దానికంటే రిస్క్లు ఏముంటాయి. సో వీఆర్ బౌండ్ టు టేక్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ లాంగ్ యాజ్ సినిమాలో చెప్పినట్టే, మళ్ళీ భౌతికతలు చెప్పినట్టే, పని చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. సో ఫలితం అనేది ఇట్స్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. So I feel so happy about the appreciation and about the love you're showing on the film. And definitely ఈ సినిమా మిగతా సినిమాలాగా రికార్డ్ కొట్టకపోవచ్చు, లేకపోతే ప్రీవియస్ సినిమాల కంటే తక్కువ ఉండొచ్చు. సో ప్రతి రికార్డు మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదు, ప్రతి ఫ్రైడే మందే అవ్వాలని రూల్ ఏం లేదు. కలెక్షన్స్ అనేవి, కంటెంట్ అనేది మా చేతిలో ఉంటుంది. కలెక్షన్స్ అనేవి రిలీజ్ డేటు, టికెట్ హైట్స్, ఆపోజిట్ ఏ ఫిలిం వచ్చింది, సమ్మర్కి వచ్చిందా, సంక్రాంతికి వచ్చిందా, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. So end of the day, I'm not only happy, very proud of making Ustad Bhagat Singh.
సో వన్ మోర్ 2 క్వశ్చన్స్ Sure. యూజువల్లీ మీరు ఇప్పుడు ఒక షార్ట్ తీస్తుంటారు కదా, సో ఇప్పుడు ఆ సీన్ షార్ట్ చేసేటప్పుడు ఇన్ని టేక్స్లో మీరు ఎలా సాటిస్ఫై అవుతారు? లైక్ అలా ఏం పెట్టుకోమండి, ఇన్ని టేక్స్ అని లేదు. ఓకే. అనుకున్నది వచ్చేంత వరకు తీస్తుంటాము. ఎక్కడో ఒక లీల లాంటి ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు 1-2 టేక్స్లో ఫినిష్ అయిపోయింది. సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. అరే 1-2 టేక్స్ వేసాడు. లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. తనకు తెలుగు వచ్చి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, తను అర్థం చేసుకుంటా ఇలా కాబట్టి. ఓకే. ఇప్పుడు మీరు డైరెక్షన్ చేశారు కదా, ఇప్పుడు అందులో మాస్ ఉంటాయి, ఎమోషనల్ ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటి? మాస్ కూడా ఒక ఎమోషన్ అమ్మా. ఓకే. మాస్ ఇస్ ఆల్సో వన్ ఎమోషన్. అంటే ఒక విలన్ని అగ్రెషన్తో కొట్టాలంటే అక్కడ ఎమోషన్ ఉండాలి ఓకే. డెఫినెట్గా. సో ఎవ్రీ థాట్ యాజ్ ఎమోషన్, ఇందాక నేను చెప్పింది అదే. సో we have a different emotions and different thoughts. Got your point. Ma'am, this one for you. Yes, yes. Yeah, one word to describe about Pawan Kalyan sir. When you work with him, how you felt? And One word, Yes. is it possible? yeah, we would like to have one word. Okay. Just how you felt in one word. One word is powerful. I've always said That's great. That's all we want. And one more question. When you're working with director sir, did you felt he's strict or cool? I thought he's very correct. Okay. Thank you. పవన్ కళ్యాణ్ గారి గురించి 1 వర్డ్లో చెప్పాలంటే, నేను సినిమాలో భగత్ సింగ్ క్యారెక్టర్ వెరీ అగ్రెషన్ కాబట్టి ఐ రోట్ ఇచ్చి అక్కడ ఫైట్ కూడా జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ బట్టి ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం అక్కడ చెప్పాను. బట్ ఆయనతో ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయనది ప్రేమించే గోత్రం, క్షమించే నక్షత్రం. Wow. Thank you so much, both of you, for your time and interaction. And thank you, my beautiful Sita team as well. Thank you. Yes, thank you so much, all of y'all. I know y'all are doing amazing things, and this is the way to go. The world is yours. Spread your wings. Don't let anyone question you in anything you want to do. Just know I was one of y'all also hesitating to do something, and someone pushed me. But push yourself, because no one else is going to do it for you. All the best in everything y'all want to do. Congratulations, Sita team. Thanks for having us here. I could see a lot of enthusiasm.